ప్రతిదీ ఒక పద్ధతి, ఒక ప్రాసెస్లో రాపిచ్చాడండి, ఒక క్రమంలో. 150వ కీర్తనలో అదంతా స్తుతించటమే, దేవుణ్ణి స్తుతించటం. మొట్టమొదట చరణం చూస్తే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించండి. మొట్టమొదట స్తుతిస్తూ ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు. ఎక్కడ స్తుతించాలంట? పరిశుద్ధాలయములో ఆయన్ని స్తుతించాలంట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం పరిశుద్ధాలయానికి వస్తున్నాం. లేకపోతే మనం కూడా రోడ్ల మీద తిరగవచ్చు, లేకపోతే మనకు కూడా పనులు ఉండయి, పని చేసుకోవచ్చు. ఏమండి, హ్యాపీగా పనులు లేవు మీకు, చక్కగా పనులు చేసుకోవచ్చు. ఎందుకు పరిశుద్ధాలయంలో ఉన్నాం ఈరోజు? ఎందుకు ఉపవాసం ఉండి పరిశుద్ధాలయంలో ఉన్నాం? ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని ప్రార్థించుకొనటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి. పరిశుద్ధాలయంలో ఆయన ఉంటాడు కాబట్టి అందుకు పరిశుద్ధాలయంలోకి వచ్చాం. దావీదు భక్తుడు అంటాడు మొట్టమొదటగా, పరిశుద్ధాలయములో దేవుణ్ణి స్తుతించండి, ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ఆకాశ విశాలమందు స్తుతించాలి అంటే నీ హృదయము విశాలంలోకి వెళ్ళిపోవాలా. నీకు ఏమీ కనపడకూడదు, ఏది పట్టకూడదు. స్తుతించేటప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి శూన్యములో నీ మనస్సు తిరుగుతూ ఉండాలా, అలలాడుతూ ఉండాలా. అదనమాట. అలా ఆకాశ విశాలమందు పరిశుద్ధాలయములో నీ శరీరం ఉండాలా, నీ మనస్సు ఆకాశ విశాలంలో సంచారం చేస్తూ ఉండాలా. అప్పుడు నువ్వు స్తుతిస్తుంటే ఇక నీకేది పట్టదో. అలా నువ్వు స్తుతిస్తున్నప్పుడు జైలు పునాదులు కదిలిపోయిన చరిత్రలో. దేవునికి స్తోత్రం. రైట్. దావీదు ఆ ప్రాసెస్ చెప్తున్నాడు స్తుతించడం. ఎక్కడ స్తుతించాలో చెప్పాడు. నీ శరీరం పరిశుద్ధాలయంలో ఉండాలి, నీ మనస్సు ఆకాశ విశాలంలో సంచరిస్తూ అలలాడుతూ ఉండాలి. ఎక్కడ స్తుతించాలో అది. రెండోది ఎందుకు స్తుతించాలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ, ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్తుతించాలా? పరిశుద్ధాలయంలో. నీ మనస్సు ఆకాశ విశాలంలో. ఎక్కడ? తర్వాత ఎందుకు స్తుతించాలో చెప్తున్నాడు. అక్కడ ఎందుకు స్తుతించాలంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఓకే, రైట్. నేను పరిశుద్ధాలయంలోకి వచ్చా, నా మనస్సుని ఆయనకు అప్పచెప్పా. ఆకాశం ఇక నాకు ఇక ఏది పట్టదు, నాకు ఇక ఏది లేదు, ఇక ఆయన నేనే అని అనుకున్నప్పుడు ఇక ఆయన పరాక్రమ కార్యాలు గుర్తుకు రావాలి నీకు. ఆయన చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు రావాలి. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో గుర్తుకు రావాలి. ఆయన ఏ కార్యాలు చేశాడో గుర్తుకు రావాలి. చరిత్రలో అద్భుతమైన ఆశ్చర్యకార్యమైన నభూతు నభవిష్యత్ అంటే ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అట్లాంటివి జరగవు. అట్లాంటివి చేశాడు ఆయన చరిత్రలో. ఎర్ర సముద్రం చీలిపోయింది, పరాక్రమ కార్యం. ఎరికో గోడలు కూలిపోయినాయి స్తుతిస్తూ ఉండగానే, పరాక్రమ కార్యం. ఆయన భక్తుడు ప్రార్థన చేస్తే సూర్య చంద్ర తారలు అట్లా నిలిచిపోయినాయి అంట కాసేపు. ఆపయ్యా అన్నాడు యెహోషువ, నా ప్రార్థన ఆలకించి. ఆగిపోయినాయి అవి. అటువంటి పరాక్రమ కార్యాలు ఇంకా ఎన్నెన్నో మనం చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకోండి, ఒక్కొక్క కార్యం గుర్తు చేసుకోండి, ఒక్కొక్క భక్తుని గుర్తు చేసుకోండి. అబ్రహామును గుర్తు చేసుకోండి. అబ్రహాం జీవితంలో ఎన్ని పరాక్రమ కార్యాలు జరిగించాడు. 100 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడు. ఎంత గొప్ప పరాక్రమ కార్యం అది. మోషే జీవితం గుర్తు చేసుకోండి. గిద్యోను జీవితం గుర్తు చేసుకోండి. గిద్యోన్ అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అసలు ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూస్తే 300 మందితో కొన్ని వేల మందిని చంపేటటువంటి శక్తిని ఎత్తాడు. ఇంకా చాలా అద్భుతాలు గిద్యోను జీవితంలో. ఇలా ఆ భక్తుల జీవితాలను గుర్తు చేసుకుంటే మనకు ఆ దేవుని యొక్క పరాక్రమం గుర్తొస్తుంది మనకి.
ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఎంత బాగా రాస్తున్నాడో చూడండి. ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు. అది ప్రాసెస్, ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. అది ప్రారంభ ప్రార్థన లాంటిది. ఎక్కడ స్తుతించాలో. రెండోది ఎందుకు స్తుతించాలంటే పరాక్రమ కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. భక్తులను తీసేసేయండి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తు చేసుకోండి. ఏ కార్యాలు? పరాక్రమ కార్యాలు జరిగించాడు నా జీవితం. నన్ను బ్రతికించాడు, ఎన్నో ఆపదల నుంచి తప్పించాడు, ఎన్నో కష్టాల నుంచి తప్పించాడు. అవి గుర్తు చేసుకొని స్తుతించాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అవి గుర్తు చేసుకొని స్తుతిస్తా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఊరక నుంచోటం కాదు స్తుతి ఆరాధన అంటే. ప్రాసెస్లో మనం స్తుతిస్తూ ఉంటే సమయం చక్కగా మనం వినియోగించుకోవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. సమయం ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆయన చేసిన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించండి. నెక్స్ట్ ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించండి. ఎందుకు స్తుతించాలయ్యా? ఆయన మహాప్రభావం కలిగినటువంటి దేవుడు కాబట్టి. ఏమి ప్రభావం? భూమి కలుగంటే భూమి కలిగింది, సృష్టి కలుగంటే సృష్టి కలిగింది. ఆకాశమునున్న పక్షులారా మీరు కలగండంటే పక్షులు కలిగినాయి నోటి మాటతో. జంతువులారా కలుగంటే కలిగినాయి. ఇది ఆయన నోటి ప్రభావం, ఆయన ప్రభావం, మహాప్రభావం అది. ఆ మహాప్రభావమును మనము గుర్తు చేసుకుంటా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన పరాక్రమ కార్యాలను బట్టి స్తుతించాలి, ఆయన మహాప్రభావమును బట్టి మనం స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలో చెబుతున్నాడు, ఎందుకు స్తుతించాలో చెప్తున్నాడు. ఆ కింద చదువుకుంటా వస్తే ఎలా స్తుతించాలో కూడా చెప్తున్నాడు. ఎలా స్తుతించాలంట? ఎన్ని? బూరధ్వనితో స్తుతించండి, స్వరమండలముతో స్తుతించండి, తంబురతో నాట్యముతో స్తుతించండి, తంతి వాయిద్యములతో పిల్లన గ్రోవితో స్తుతించండి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించండి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించండి. ప్రాణులు యెహోవాను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా స్తుతించాలో మూడోది చెబుతున్నాడు. నేర్చుకుంటున్నారా? ఎక్కడ స్తుతించాలో, ఎందుకు స్తుతించాలో, ఎలా స్తుతించాలో. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. స్తుతిలోనికి మీరు వచ్చేటప్పటికే ఎక్కడ, ఎందుకు, ఎలా స్తుతించాలంట మనం? ఎలా స్తుతించాలి? స్వరమండలములతో, గంభీర తాళములతో, బోరధ్వనుతో, తంతి వాయిద్యములతో, పిల్లన గ్రోవితో, మ్రోగు తాళములతో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించండి. అందుకే మనము వాయిద్యములతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వాయిద్యాలు వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించాలి. ఈ వాయిద్యాలన్నీ కనిపెట్టడానికి ఆ కృపనిచ్చింది ఎవడు మనిషికి? దేవుడే. దావీదు చేతిలో ఎప్పుడు ఒక కర్ర, ఒక వాయిద్యం ఉంటుందంట. కర్ర ఏమో గొర్రెలను కాస్తుంటాడు కదా, ఏమైనా వస్తాయేమోనని ఒక కర్ర. పురుగు పుట్ట, శత్రువు, జంతువులు వస్తాయేమో, గొర్రెల్ని తీసుకెళ్తాయేమో కర్ర. దేవుణ్ణి స్తుతించడానికి ఎప్పుడు ఒక ఆయుధం. మంచి వాయిద్యకారుడు దావీదు భక్తుడు, బాగా వాయిద్యాలు వాయిస్తాడు, సంగీతం బాగా తెలిసిన దిట్ట. దేవునికి స్తోత్రం. ఆ వరం ఇచ్చాడు దావీదుకు దేవుడు. ఒక చేత్తో ఎప్పుడు వాయిద్యం, ఒక చేత్తో ఎప్పుడు కర్ర. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును, ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమని.
కాబట్టి ప్రారంభం ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. రైట్. అయితే స్తుతి గురించి చెప్పాను. మనం స్తుతిస్తే దేవుని కృపను పొందుకుంటామని.